ఈ ఆలయం మురుడేశ్వర ఆలయం. ప్రత్యేకించి శివుని యొక్క అద్భుతమైన ఎత్తైన విగ్రహం కారణంగా వారాంతాల్లో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. కర్ణాటకలోని అరేబియా సముద్ర తీరంలో ఉంది ఈ మురుడేశ్వర ఆలయం. సముద్ర తీరాన ఈ ఆలయం చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ శివుడు శివలింగ రూపంలో పూజలు అందుకుంటూ ఉంటాడు. కందుక కొండపై నిర్మించిన ఈ ఆలయం ప్రపంచంలోనే రెండో ఎత్తైన శివుని విగ్రహంగా ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహం ఎత్తు 123 అడుగులు. ఈ విగ్రహానికి బంగారు పూత పూశారు. ఇక్కడ రాజగోపురం 20 అంతస్తులతో ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించే ద్వారానికి ఇరువైపులా 2 ఏనుగు విగ్రహాలు ఉంటాయి. ఆలయం దాని సహజమైన రూపంలో ఉన్న గర్భగుడి మినహా కొంచెం ఆధునికంగా కనిపించేలా పునరుద్ధరించారు. స్థానిక పురాణాల ప్రకారం ఇక్కడి మృదేశలింగం శివుని అసలు ఆత్మలింగంలో ఒక భాగమని స్థానికులు చెప్తూ ఉంటారు. ఈ పట్టణానికి మృదేశలింగానికి మృడేశ్వర అని పేరు పెట్టారు. అయితే ఈ ఆలయం నిర్మాణం పూర్తయిన తర్వాత దీనిని మురుడేశ్వర అని పేరు మార్చారు. మురుడేశ్వర్ ఆలయ పురాణం జానపద కథల ప్రకారం రావణుడు తన ఆత్మలింగాన్ని శివుడి ఆత్మ తనకు అప్పగించమని కోరుతూ శివుణ్ణి తీవ్రంగా ప్రార్థించాడు. శివుడు అతని భక్తికి చాలా పొంగిపోతాడు. అతను లింగాన్ని లంకకు చేరుకునే వరకు భూమిని తాకకూడదనే షరతుతో అతనికి లింగాన్ని ఇస్తాడు. అంటే రావణుడు లంకకు చేరే వరకు విశ్రాంతి తీసుకోలేదు. రావణుడు కైలాస పర్వతం నుండి ఆత్మలింగాన్ని తన రాజ్యమైన లంకకు తీసుకెళ్తాడు. ఇంతలో ప్రమాదాన్ని పసిగట్టిన గణేశుడు రావణుని వద్దకు వచ్చి గోకర్ణ సముద్రపు ఒడ్డున ఆత్మలింగాన్ని ఉంచేలా మోసగిస్తాడు. తన ఆత్మలింగాన్ని భూమి నుండి పైకి లేపేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతను దానిని కదిలించలేకపోతాడు. కోపంతో రగిలిపోతూ రావణుడు తన శక్తినంతా ఉపయోగించి లింగాన్ని ధ్వంసం చేశాడు. దాని ఫలితంగా కొన్ని విరిగిన లింగం ముక్కలు ఆ ప్రదేశమంతా చెల్లాచెదురుగా పడ్డాయి. లింగాన్ని కప్పడానికి ఉపయోగించిన వస్త్రం కందుక గిరివైపు వెళ్ళింది. అలా ఈ కందుక గిరివైపు పరమశివుని ఆలయం వెలిసిందని స్థానికులు చెప్తూ ఉంటారు. మురుడేశ్వర దేవాలయ విశిష్టత ఇక్కడ ప్రపంచంలోనే రెండో అతిపెద్దదైన శివుడి విగ్రహం ఉంటుంది. పక్కనే విశాలమైన అరేబియా సముద్రం కూడా ఉంటుంది. ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేస్తుంది. 20 అంతస్తుల రాజగోపురం ఈ ఆలయానికి మరో ప్రత్యేకత. దీనిపైకి వెళ్ళి ఆలయాన్ని పూర్తిగా వీక్షించవచ్చు. అలాగే పక్కనే ఉన్న సముద్రాన్ని ఆస్వాదించవచ్చు. గోపుర శిఖరం వరకు వెళ్ళటానికి 2 లిఫ్టులు ఉంటాయి. ఈ రాజగోపురం ఎత్తు 249 అడుగులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గోపురంగా ఇది ప్రసిద్ధిగాంచింది. ఆలయానికి వెళ్ళే మెట్ల దగ్గర 2 పెద్ద భారీ ఏనుగుల విగ్రహాలు ఉంటాయి. కందుక కొండ ఉపరితలంపై అనేక శిల్పాలు నిర్మించబడ్డాయి. వీటిలో గీతోపదేశం, సూర్యరథం మరియు రావణుడి నుండి ఆత్మలింగాన్ని స్వీకరించిన గణేశుడి శిల్పం ఉన్నాయి. ఆలయం వెనుక ఒక కోట ఉంది. ఇది కూడా మంచి పర్యాటక ప్రదేశం. మహాశివరాత్రి నాడు కర్ణాటక నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆలయ నిర్మాణం చాళుక్య మరియు కదంబ శిల్పాలతో ద్రావిడ నిర్మాణ శైలి నుండి ప్రేరణ పొంది నిర్మించారు. గర్భగుడి లోపల భూమికి 2 అడుగుల దిగువన ఉన్న శివుని లింగాన్ని చూడవచ్చు. ఇక్కడి శివుడి విగ్రహంపై సూర్యకిరణాలు పడితే అది మెరుస్తూ ఉంది. ఈ భారీ విగ్రహాన్ని చెక్కడానికి 2 సంవత్సరాల సమయం పట్టింది. మురుడేశ్వర ఆలయం ఎప్పుడు సందర్శించాలి? భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రపై ఆసక్తి ఉన్న వ్యక్తులు మురుడేశ్వర ఆలయాన్ని సందర్శించవచ్చు. ప్రత్యేకించి శివుని యొక్క అద్భుతమైన ఎత్తైన విగ్రహం కారణంగా వారాంతాల్లో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. మురుడేశ్వర్ కేవలం భక్తులకు మాత్రమే కాదు. మురుడేశ్వర్ బీచ్లో వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి. పడవల సౌకర్యం, స్కూబా డైవింగ్ కూడా ఆస్వాదించవచ్చు. ఇక్కడి అద్భుతమైన దృశ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. నేరుగా చూస్తేనే దానిని అనుభూతిగా చెందగలుగుతాం. సమయాల విషయానికి వస్తే ఉదయం 3 గంటల నుండి 1 గంటల వరకు ఉంటుంది. అలాగే మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల సమయం వరకు ఆలయాన్ని సందర్శించుకోవడానికి అవసరమైన సమయం. ఆలయాన్ని సందర్శించడానికి అవసరమైన సమయం 2 లేదా 3 గంటలు. అలాగే దుస్తుల కోడ్. పురుషులకు ధోతీలు మాత్రమే,
టీషర్ట్లు, జీన్స్లు మరియు ప్యాంట్లు వేసుకుంటే అనుమతి ఉండదు. మహిళలకు దుప్పట్టాతో కూడిన చీర మరియు చుడిదార్ మాత్రమే ధరించాలి. అవి కాకుండా వెస్ట్రన్ వేర్ వేసుకుంటే ఆలయంలోకి అనుమతి ఉండదు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.